హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా ఇంట్లోనే మనం కేక్ బేక్ చేసుకుందామా? కేక్ బేక్ చేయడానికి ఎటువంటి ఓవెన్ గానీ, వెనిల్లా ఎసెన్స్ లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా పిల్లలకి పెడదామా? రండి ప్రాసెస్ చూద్దామా మరి? ముందుగా అయితే కేక్ టిన్ తీసుకొని నేనైతే దీనికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నాకు బటర్ పేపర్ వేయడానికి లోపల లేదు. సో, నేనైతే దీనికి ఆయిల్ అప్లై చేసుకొని సైడ్ పెట్టేసుకుంటాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీనికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట 4 వైపులు. ఇలా అప్లై చేసుకొని ఇంక దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ అయితే నేను ఇక్కడైతే ఇడ్లీ స్టైనర్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ కుక్కర్ అయితే యూజ్ చేయని కుక్కర్ ఉంటే దానికి విజిల్ అవన్నీ పీకేసి పెట్టుకోండి. మందపాటి గిన్నె అయితే ఉండాలి కేక్ బేక్ చేయడానికి. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 10 మినిట్స్ ముందే దీన్ని అయితే సిమ్లో పెట్టేయండి. హైలో కూడా కాదు, సిమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ పెట్టేసాను. అయితే నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను అనమాట. అంటే కొల పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. దీని ప్రకారమే నేను అన్ని కూడా మెజర్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మైదా 1 గ్లాస్ తీసుకుంటున్నాను. తీసుకున్న దాన్ని జల్లించుకోవాలన్నమాట నీట్గా. ఎటువంటి ఎయిర్ బబుల్స్ ఏమి ఉండకుండా నీట్గా జల్లించుకోవాలి. ముందుగా మైదా వేసుకున్నాను. దాని తర్వాత ఇందులోకి నేనేం వేస్తున్నానంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ ఇందులోనే వేసి బేకింగ్ సోడా ఎంతైతే మనం బేకింగ్ పౌడర్ వేస్తామో అందులో సగం, అంటే నేను ఒక స్పూన్ వేసాను, ఇది హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది వేసుకుంటున్నాను. ఇది కూడా వేస్తాను. ఇప్పుడు దీన్ని మంచిగా జల్లించేసుకోవాలి. పిండి అయితే ఇలా చల్లించేసుకున్నాను. ఇంకా చల్లించుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర బీటర్ లేదు కదా, సో నేను మిక్సీ యూజ్ చేస్తున్నాను. ఇందులోకి మనం 3 ఎగ్స్ అయితే తీసుకోవాలి. త్రీ ఎగ్స్ అయితే ఇందులోకి తీసుకున్నాను అనమాట. ఇది మిక్సీ జార్లోకి కనిపించదు, చూపిస్తాను మీకు. నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఎగ్స్ని మనం మిక్సీ అయితే చక్కగా వేసుకోవాలి. వేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం చక్కగా బీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ బీట్ లోకి మనం షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ నేను ఎంత తీసుకుంటున్నానంటే, ఈ గ్లాసుల పిండి తీసుకున్నాను కాబట్టి నేను దానికి తగ్గట్టుగా, అంటే గ్లాసుడు కదా, నేను 3/4 కప్పు అనమాట. అంటే కొద్దిగా వెళ్తుంటుంది అంత షుగర్ అయితే తీసుకున్నాను. అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ కొద్దిగా వేసి యాడ్ చేసుకుని బీట్ చేసుకుంటే అవుతుంది. మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. ఫుల్ గ్లాస్ పిండి అయితే వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులో. ఇది కూడా ఇప్పుడు కొట్టేస్తాను. నేనైతే వెనిలా ఎసెన్స్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర లేదు. ఫ్లేవర్ కోసం అనేసి నార్మల్ ఎసెన్స్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇది అందులోకైనా వేసుకోవచ్చు, వంటల్లోకి యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇది నేను నార్మల్ అనమాట. ఇది కేక్లోకి అయితే యూజ్ చేస్తున్నాను. అది ఎగ్ స్మెల్ మనకి రాకుండా ఉండడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇదైతే నేను వేస్తున్నాను కొద్దిగా ఇందులోకి. అది కూడా ఒక హాఫ్ కప్ అయితే వేస్తున్నాను. ఇంకా అది వేసిన తర్వాత కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ముందుగా పిండి అయితే జల్లించి పక్కన పెట్టేసుకున్నాం కదా, దీనిలోకి యాడ్ చేసుకొని మొత్తం పిండి అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్నామండి. చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను. అండ్ ఇంక ఇప్పుడైతే ఈ పిండి ముందు జల్లించి పెట్టేసుకున్నాం కదా, ఆ పిండిలోకి దీన్ని అయితే కలిపేసుకోవాలన్నమాట చక్కగా. రండి చూద్దాం. ఇప్పుడు ఈ పిండిలోకి దీన్ని కొద్దిగా వేసుకొని కలుపుకుంటాను. ఇంకా మొత్తం వేసుకుని ఇది పిండి వేస్తాం కూడా కలిసిస్తున్నాను నేను.
ఇప్పుడు ఇందులోకి నేను పాలు కూడా యాడ్ చేస్తున్నానండి. పాలు అయితే హాఫ్ గ్లాస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. పాలు ఇక్కడ ఇందులో కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. ఇలాంటి స్ట్రైనర్తో అయితే మీరు చక్కగా నార్మల్గా ఇలా తిప్పి కలిపేసుకోవచ్చు. లేదు ఇది లేనప్పుడు మీరు గరిటె యూజ్ చేస్తే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయితే యూజ్ చేయాలి. అంటే ఇలా మధ్యకి ఇలా కొట్టాలన్నమాట కదా. అదే నార్మల్గా అయితే ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకా నేనైతే పిండి చక్కగా కలిపేసుకుంటున్నాను. ఏ బబుల్స్ ఏమి లేకుండా మంచిగా పిండి అయితే కలుపుకోవాలి. పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అయితే మనం మంచిగా కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు కూడా చక్కగా మనకి ఎంత థిక్నెస్ కేక్ అయితే అవసరమో అంతగా అయితే మనం కలుపుకోవాలి. ఇంక ఇక్కడ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను మనం ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఈ టిన్లోకి అయితే మొత్తం కూడా సిప్ చేసుకుంటున్నాను. ఈ టిన్లోకి ఇదంతా కూడా సిప్ చేస్తున్నాను అనమాట. దీనిలోకి సిప్ చేసిన తర్వాత కిందకి 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి మొత్తం కూడా నార్మల్ అయిపోతాయి. అందుకోసమైనా అలా ట్యాప్ చేయాలి. ఇలా అనమాట. ఇప్పుడు ట్యాప్ చేసాం కదా, ఇంకా మొత్తం అయితే బ్యాటర్ అన్ని కూడా రెడీ అయిపోయినట్టుగా ఇంక దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీరు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఇలాంటివి ఏమైనా ఉంటే, లేదంటే కాజుతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడైతే నా దగ్గర ప్రెజెంట్ అయితే బాదం ఉంది, దాన్ని చిన్న చిన్న పీసులుగా చేసి నేనైతే పైన వేసుకుంటున్నాను. పైనుంచి ప్రీ హీట్ చేసి ఆవిడ పెట్టుకున్నాం కదా, ఇంకా అందులోకి అయితే దీన్ని పెట్టేస్తున్నాను. పెట్టేసాను అనమాట. అంతేనండి. ఇక్కడ నుంచి ఇంకా 35 or 40 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా 30 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం కేక్ని ఎలా ఉంది ఏంటి అనేది. జై శ్రీరామ్ శివయ్య. చూసారా, బాగా బేక్ అయింది కదా. వావ్, చాలా బాగా బేక్ అయినట్టు అనిపిస్తుంది. ఉడికిందా లేదో ఫస్ట్ వేద్దాం ఒక్కసారి స్పూన్ పెట్టి. ఇంక ఇక్కడ కేక్ అయితే బేక్ అయిపోయింది కదా, మనం ఇంకా గ్యాస్ బంద్ చేస్తాను, బయటకు తీసేద్దాం. నాకైతే 35 మినిట్స్కే బేక్ అయింది ఈసారి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. చూద్దాం తర్వాత బయట కింద వేసాక చూద్దాం ఎట్లా అయింది ఏంటి చూద్దాం. ఇప్పుడు కేక్ని ప్లేట్లోకి తీసేసుకుందామా. వావ్, చూస్తున్నారా చాలా బాగా వచ్చిందండి. బాగా స్పాంజీలా కూడా బాగా పొంగింది అనమాట. చాలా బాగా వచ్చింది. చూస్తున్నారా, ఫైనల్ ఇంతేనండి. సింపుల్గా కేక్ అయితే ఇంట్లో చేసుకోవచ్చు. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.